అసదుద్దీన్ ఓవైసీ చాలా బెటర్. సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు. సోషల్ మీడియాలో అసలు యాక్టివ్గా ఉంటున్నారా? ఇది ప్రధాని మోదీ తెలంగాణ నేతలపై వ్యక్తం చేసిన ఆగ్రహం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలపై మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారంటూ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పనితీరు మార్చుకోవాలంటూ ఎంపీలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అన్నారు మోదీ. ఉదయం ఏపీ, తెలంగాణ బీజేపీ ఎంపీలతో మోదీ భేటీ అయ్యారు. అల్పాహార విందు, బ్రేక్ఫాస్ట్లో ఈ చర్చ జరిగింది. ఇదే టైంలో ఏపీలో చంద్రబాబు పాలనపై కూడా ఆయన కామెంట్ చేశారు. చంద్రబాబు పాలన బాగుంది అంటూ కితాబిచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఏపీకి పెట్టుబడులు క్యూ కట్టాయంటూ ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బ్రేక్ఫాస్ట్, అల్పాహార విందు అంటూ ఉంటా కదా, సో అల్పాహార విందు కావచ్చు, లేకపోతే అల్పాహార భేటీలో ప్రధాని మోదీ ఇటు ఏపీ అలాగే తెలంగాణ ఎంపీలతో భేటీ అయ్యారు. ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. సో ఈ క్రమంలోని కొన్ని కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కాస్త అసహనాన్ని, ఇంకాస్త అసంతృప్తిని, ఇంకాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది, ఇంకా ఎటువంటి చురకలంటించారు, దాంతోపాటు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చారు, ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు, ఏం జరుగుతోంది, తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఎటువంటి స్ట్రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చారు, ఇండికేషన్స్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ప్రధాని మోదీ ఎటువంటి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలకు సంబంధించి మరి ముఖ్యంగా? సచిన్, ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా జరిగింది. ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ బీజేపీ ఎంపీలందరూ కూడా ఈ యొక్క మీటింగ్ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలని సపరేట్గా ఈ మీటింగ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, చంద్రబాబు నాయుడు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఇటు ప్రభుత్వంతో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు, ఇది చాలా బాగుందని చెప్పేసి కూడా వారికి హితవు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు యాక్టివ్గా ఎందుకు ఉండట్లేదు, ఎందుకు ప్రతిపక్ష హోదా సరిగా పాటించలేకపోతున్నారు అనే విధంగా కూడా ప్రధాని మోడీ సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి తాజా పరిస్థితులు, ఎందుకంటే బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి విధంగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు వచ్చేటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ అక్కడ పాగా వేసేటువంటి దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ కూడా పెట్టేట్టు కూడా తెలుస్తుంది. కానీ ఎంపీలకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. ఆ వాటి ఎన్నింటినీ ఎందుకు మీరు ప్రజల ముందుకి తీసుకెళ్ళలేకపోతున్నారు, దాంట్లో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు, మీ ఇంటర్నల్ మధ్యలో ఎందుకు డిస్కషన్స్ అవుతున్నాయి, దాంతోపాటు ఎందుకు మీరు ఒకరిపై ఒకరు ఆరోపణలు ఎందుకు చేసుకుంటున్నారు అనే విధంగా కూడా కొంత చాలా సీరియస్గానే చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి కొంతమంది ఎంపీలు దానికి సమాధానం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ప్రయత్నం చేసినా ఎక్కడ విఫలమవుతుందనే అంశాన్ని కూడా ప్రధాని మోడీ స్వయంగా వీరితోటి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బీజేపీలో అంతర్గత కుమ్ములాట విషయం కూడా ప్రస్తుతం చర్చకు వచ్చింది. మరి ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే ఈటెల వర్సెస్ బండి సంజయ్గా మారిన వ్యవహారం కూడా డిస్కషన్లోకి వచ్చిందనుకోవాలి ఇక్కడ. ఎస్, ఖచ్చితంగా. అంటే రాజా సింగ్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటీవల కాలంలోనే బండి సంజయ్ ఈటెల మధ్య కొంత మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు, కానీ అదంతా ఉండొద్దు. కేవలం పార్టీ కోసం అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి, వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తూ ఖచ్చితంగా అధికారం తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా వీరందరికీ దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇటు అసదుద్దీన్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఆ ప్రస్తావనకు కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. వారు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు. మీరు కేవలం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నటువంటి విధంగా ఆ అంశాల్లోనే మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ అవుతున్నారనే అంశాలు కూడా ప్రస్తావన కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా కొంత మార్చుకొని ఖచ్చితంగా బీజేపీని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ప్రయత్నాలు చేయండి. దానికి తోడుగా ఇటు బీజేపీ పెద్దలు కూడా మీ అందరూ వెంటనే ఉంటారు. వారు కావాల్సినప్పుడు బీజేపీ పెద్దలు కూడా వచ్చి అక్కడ పెద్ద ఎత్తున సభలు పెట్టేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము, అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలని చెప్పేసి కూడా వీరికి దిశానిర్దేశం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి తెలుపుతుంది. ఎందుకంటే రీసెంట్గా అరవింద్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, రామచంద్రరావుపై వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అనేక ఆరోపణలు కూడా ప్రస్తావనలోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా సైలెంట్ చేసి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ
ఎవరిపైన ఆరోపణలు వస్తే మధ్య ఖచ్చితంగా అధిష్టానం వారిపై చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పేసి కూడా స్టేట్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సచిన్. రైట్, ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గురించి కూడా ప్రస్తావించారు. మీకంటే అసదుద్దీన్ ఓవైసీ బెటర్ అంటూ కూడా ఎందుకు ఆ ప్రస్తావన వచ్చింది? ఆ తర్వాత ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ వచ్చిందో అక్కడి నుంచి మన ముఖ్యంగా ఎంపీ నుంచి ఏమైనా రియాక్షన్ ఉందా? అసలు ఎందుకు ఏ టాపిక్లో మరి ముఖ్యంగా ఏ బ్యాక్గ్రౌండ్లో ఆ చర్చ అంటే ఇన్ఫ్యాక్ట్ అసదుద్దీన్ ఓవైసీ పేరు ప్రస్తావనకు వచ్చింది? ఖచ్చితంగా అంటే క్యాజువల్గా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఆ టైంలోనే ఈ యొక్క ప్రస్తావన కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అంటే ఎక్కువ శాతం అసదుద్దీన్ అతను సోషల్ మీడియాని ఎక్కువగా యూజ్ చేస్తారు, కానీ ఇటు శాటిలైట్ ఛానల్స్ కావచ్చు వాటిని తక్కువగా యూజ్ చేస్తారు, ఎక్కువగా సోషల్ మీడియా పైన ఫోకస్ పెడతారు. ఎందుకంటే ఆ రీచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు, ఎందుకు ఇటు డిజిటల్లో మీరు ఎందుకు వెనుకబడి ఉన్నారనే అంశాలు కూడా ప్రస్తావించడం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ అన్ని పరిణామాలు తీసుకొని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ఈ వారం 10 రోజుల్లోనే సమావేశం ఏర్పాటు చేసుకోవాలి, అందరూ కలిసికట్టుగా ముందుకు కూడా వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా అధిష్టానం నుంచి ప్రతి ఒక్కరిపైన కూడా అబ్జర్వేషన్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ప్రధాని మోడీ వీరికి దిశానిర్దేశం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడాల్సి ఉంటుంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏ విధంగా యాక్టివ్గా ఉంటారు, ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తుంది, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లే అని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది. కానీ ప్రతి ఒక్క నిధులు ఇస్తున్నాము, వారికి కావాల్సినటువంటి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం, కానీ మీరు ఎందుకు ప్రజల ముందుకి ఈ అన్ని అంశాలు ప్రస్తావించలేకపోతున్నారు, ఎందుకు ఫెయిల్యూర్ జరుగుతుంది, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ జరుగుతుందనే అంశాలు కూడా వీరు ప్రధాని మోడీ వీరి దగ్గర నుంచి ఆరా తీసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ వారం 10 రోజుల్లో బీజేపీలో ఉన్నటువంటి సమావేశాలు కావచ్చు, బీజేపీ ఏ విధంగా యాక్టివ్నెస్గా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది సచిన్. ఆల్ రైట్. థ్యాంక్ యూ నవీన్ ఫర్ ద అప్డేట్. రిక్వెస్ట్ ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలపై మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దక్షిణాదిలో పాతకుపోవాలని, దక్షిణాదిలోకి ఎంట్రీ ఇవ్వాలని ఇటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది, తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. సో ఈ క్రమంలోని ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు కూడా చాలా కీన్గా, చాలా ఫోకస్గా ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమితో ఉండొచ్చు గాక, కానీ ఇటు దక్షిణాదిలోకి ఎంట్రీ ఇవ్వాలి. అది కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఈ 5 రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మీద అత్యంత దృష్టి సారించింది. సో ఈ క్రమంలోనే తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలతో మోదీ భేటీ అయ్యారు. అంటే బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయ్యింది. ఆ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో కాస్త సీరియస్ కాదు, గట్టిగానే సీరియస్ అయినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించలేకపోతున్నారా అని చెప్పి ఆయన ప్రశ్నను సంధిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా చర్చ జరుగుతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలంటూ వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోండి, లేకపోతే బాగోదు అంటూ కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీకంటే అసదుద్దీన్ బెటర్ అంటూ ఆయన చెప్పారంటే ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎంపీలకు సంబంధించి తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలపై ఎటువంటి ఆగ్రహాన్ని మోదీ ఇక్కడ వ్యక్తం చేశారో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీజేపీ ఎంపీలతో మోదీ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే టైంలో ఏపీలో చంద్రబాబు పాలన బాగుంది అంటూ కితాబిచ్చారు ప్రధాని మోదీ. ఏపీకి పెట్టుబడులు క్యూ కట్టాయంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలోని కలిసికట్టుగా ముందుకు వెళ్ళండి, అంతర్గత కుమ్ములాటలు వద్దు, మీరు కలిసికట్టుగా ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా బయట ప్రస్తావించకుండా, పార్టీలో అంతర్గత కుమ్ములాటకు తావివ్వకుండా అందరూ కూర్చొని మాట్లాడుకొని సమిష్టిగా పోరాడి, సమిష్టిగా కృషి చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. అంతర్గత కుమ్ములాటలతో ఎక్కడా సక్సెస్ కాదు. సో ఈ క్రమంలోనే నేతలకు చురకలంటించారు. మీరందరూ ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఇటు పార్టీలో మాట్లాడుకోండి, పార్టీ బయట కాదు. పార్టీలో వాటిని విశ్లేషించుకుని వాటిని క్లియర్ చేసుకోండి. పార్టీ బయట తగులాడద్దు, గొడవపడద్దు, వ్యాఖ్యలు చేసుకోవద్దు. పార్టీ అన్నింటినీ గమనిస్తుంది. పార్టీ అన్నింటినీ గమనించి ఒకవేళ యాక్షన్ తీసుకోవాల్సి వస్తే కనుక యాక్షన్ తప్పకుండా తీసుకుంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి సమిష్టిగా కృషి చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చేందుకు ఆ వ్యూహాత్మకంగా ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరింత బలోపేతమయ్యేలా కృషి చేసేలా ఆ ప్లానింగ్తో, వ్యూహంతో వెళ్ళాలంటూ కూడా ఇటు బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది? బీజేపీ ఎంపీలో ఏమైనా మార్పు వస్తుందా? మనకి బీజేపీలో ఏమైనా మార్పు వస్తుందా?
టోటల్గా ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.